కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జమ్మలమడుగు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని మంగళవారం భూపేష్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఇటీవల ఆసుపత్రిలో 2 రోగులకు క్లిష్టమైన హెర్నియా శస్త్రచికిత్సలు, ఓ మహిళకు అరుదైన డెలివరీ ఆపరేషన్ ను వైద్యులు విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శస్త్రచికిత్స నిర్వహించిన సర్జన్లు, అనస్థీషియా నిపుణులు మరియు సిబ్బందిని శాలువాతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భూపేష్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్య బృందం సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహించి రోగులకు పునర్జన్మ ఇచ్చారని కొనియాడారు. ప్రతి ఒక్క విషయంలో మా వంతు చిన్నాయన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, ఒక సైడు నేను, డాక్టర్ రఫీక్ సార్ ఆధ్వర్యంలో జమ్మలమడుగు హాస్పిటల్ ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్న హాస్పిటల్ ఇదని మరొకసారి ఇది ప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల్లో ఒక తక్కువ భావం ఉంటుంది, కానీ జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రి కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా గైనిక్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 2 సిజేరియన్లు అయిన తర్వాత 3వది నార్మల్, 4వది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా నార్మల్ డెలివరీ చేయడం అనేది నిజంగానే విజయలక్ష్మి మేడం గారికి నిజంగానే మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలా. ఏ హాస్పిటల్కి ఎటువంటి సమస్యలు ఉన్నా లేకపోతే ఏ అవసరం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తున్నారు రఫీక్ సార్. దానికి తగ్గట్టుగా మేము కూడా రెస్పాన్సిబిలిటీగా పనిచేసి ఈ ఆసుపత్రి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలను వినియోగించాలని మరొకసారి